Good morning, students. My name is Vasbabu, working as junior lecturer in ANT, Kshetraya Government Junior College, Mavva, Krishna district. Today, we are going to discuss about the topic of goods and service tax, part 2. వస్తు మరియు సేవల పన్ను యొక్క రెండవ భాగంలో ఉన్నాము. ఇది మనకి యూనిట్ 8 క్రింద దీని యొక్క వెయిటేజ్ మార్క్స్ చూస్తే 2 మార్కుల ప్రశ్నలు అంటే షార్ట్ క్వశ్చన్స్ మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి స్టూడెంట్స్. ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. అంటే టోటల్గా ఈ 8th యూనిట్ నుంచి మీకు 10 మార్క్స్ వెయిటేజ్ మార్క్స్ ఉన్నాయి. ఇంతకుముందు జిఎస్టీ 8 మార్క్స్ వెయిటేజీ, ఈ చాప్టర్లో 10 మార్క్స్, మొత్తం టోటల్గా జిఎస్టీ పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ మొత్తం 18 మార్క్స్ స్టూడెంట్స్. ఇక ఓకే, ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుందాం. ట్యాక్స్ సిస్టమ్ చూస్తే టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటేనేమో నేరుగా పర్సన్ ట్యాక్స్ పే చేసేవి, ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, ఇట్లాంటివన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్లో ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చూస్తే కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, వ్యాట్, ఇట్లాంటివన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇవన్నీ ఒక వ్యక్తి నేరుగా చెల్లించకుండా వేరే వ్యక్తి ద్వారా విధించబడే పన్నులు. ఇవి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తం కూడా 17 టైప్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుని ఒకే పన్నుగా ఈ జిఎస్టీ అనేది తీసుకురావడం జరిగింది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది 1/7/2017 నుంచి అమల్లోనికి వచ్చింది. కాబట్టి జూలై 1ని జిఎస్టీ డేగా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ జిఎస్టీలో ఉన్నటువంటి ట్యాక్స్ స్లాబ్ రేట్స్ చూస్తే 5 టైప్స్గా డివైడ్ చేశారు. అయితే జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ జరగాలి అంటే ముందు టర్న్ ఓవర్ యొక్క లిమిట్ ఎంత పెట్టారంటే స్టూడెంట్స్ 20 lakhs. 20 lakhs కన్నా ఎవరికైతే టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా జిఎస్టీ యొక్క రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబ్ రేట్స్ మొత్తం కూడాను 5 టైప్స్. ట్యాక్స్ లేనివి అంటే 0% ట్యాక్స్ రేట్, 5% ట్యాక్స్ రేట్, 12% ట్యాక్స్ రేట్స్, 18% ట్యాక్స్ రేట్, 28% ట్యాక్స్ రేట్. ఇలా జిఎస్టీలో యొక్క స్లాబ్ రేట్స్ని 5 టైప్స్గా డివైడ్ చేశారు స్టూడెంట్స్. ముందుగా 0% స్లాబ్ రేట్లో అంటే ఇక ట్యాక్స్ లేనివి న్యూస్ పేపర్, హనీ, సాల్ట్స్, వెజిటబుల్స్, చికెన్, ఎగ్, మీట్స్, ఫుడ్ గ్రెయిన్స్, ఇట్లాంటివన్నీ 0%లో ఉంటాయి స్టూడెంట్స్. ఇక 5% చూస్తే క్రీమ్, పన్నీర్, కాఫీ, స్పైసెస్, మస్టర్డ్ ఆయిల్, ఇట్లాంటివన్నీ 5%లో ఉన్నాయి స్టూడెంట్స్. ఇక 12% చూస్తే డ్రై ఫ్రూట్స్, అంబ్రెల్లా, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇట్లాంటివన్నీ 12%లో ఉన్నాయి స్టూడెంట్స్. ఇక 18%లో చూస్తే షుగర్, సోప్స్, ఆయిల్, టూత్పేస్ట్, రిఫ్రిజిరేటర్, స్మార్ట్ ఫోన్స్, స్పీకర్స్, మానిటర్స్, ఇట్లాంటివన్నీ కూడా 18%లో ఉన్నాయి స్టూడెంట్స్. ఇక 28% స్లాబ్ రేట్లో చూస్తే లగ్జరీ కార్స్, ఇంపోర్టెడ్ బైక్స్ అంటే వేరే కంట్రీస్ నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి హార్లీ డేవిడ్సన్ బైక్స్, ఇట్లాంటివన్నీ, పాన్ మసాలా, టొబాకో ప్రొడక్ట్స్, ఇట్లాంటివన్నీ కూడాను, పెర్ఫ్యూమ్స్, వాషింగ్ మెషిన్స్, ఎయిర్ కండిషనర్స్, ఇట్లాంటివన్నీ 28%లో ఉన్నాయి స్టూడెంట్స్. కాబట్టి చెప్పండి స్టూడెంట్స్, ట్యాక్సెస్ ఈ జిఎస్టీ తరపున స్లాబ్ రేట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 టైప్స్: 0%, 5%, 12%, 18%, 28%. ఇక మన టాపిక్లోకి వస్తే ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లై. ఇది షార్ట్ క్వశ్చన్ కింద రావచ్చు స్టూడెంట్స్. మీకు షార్ట్ క్వశ్చన్ సంగతి చూద్దాం ముందు. టైమ్ ఆఫ్ సప్లై, సరఫరా సమయము అనగానేమి అని అడుగుతారు. సరఫరా సమయము అనగానేమి? ద టైమింగ్ ఆఫ్ సప్లై ఈజ్ ద టైమ్ ఆఫ్ విచ్ ద ట్యాక్స్ ఈజ్ అప్లికబుల్ ఆఫ్ ఎనీ టైమ్
in the Goods and Service Tax Act. The timing of supply of goods is as follows. First point, the time an invoice is issued. Second point, the time any payment is received by the supplier. సరఫరా సమయం అంటే వస్తువులు మరియు సేవల పన్ను చట్టం పరిధిలో ఏ సమయంలోనైతే పన్ను విధించదగిన సందర్భం ఉంటుందో అటువంటి సరఫరా జరిగిన సమయాన్ని సరఫరా సమయం అంటారు. వస్తు సరఫరా సమయాన్ని ఈ క్రింది 2 పాయింట్ల ద్వారా చెప్పవచ్చు. ఫస్ట్ పాయింట్, సరఫరాదారుడు ఇన్వాయిస్ జారీ చేసిన తేదీ ఉన్నప్పుడు, వస్తు సరఫరాకు సంబంధించి సరఫరాదారుడు డబ్బును స్వీకరించిన తేదీ ఉన్నప్పుడు. ఈ 2 సిచ్యువేషన్స్ని 2 సందర్భాలని సరఫరా సమయం అని చెప్పవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటి స్టూడెంట్స్? సరఫరాదారుడు ఇన్వాయిస్ జారీ చేసిన తేదీ ఉన్నది, వస్తు సరఫరాకు సంబంధించి సరఫరాదారుడు డబ్బును స్వీకరించిన తేదీ ఉన్నప్పుడు. వీటిల్ని మనం టైమ్ ఆఫ్ సప్లైగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ప్లేస్ ఆఫ్ సప్లై. ప్లేస్ ఆఫ్ సప్లై అనగానేమి అంటే సరఫరా స్థలము లేదా ప్రదేశము అనగానేమి. సరఫరా స్థలము లేదా ప్రదేశము అనగానేమి. ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ ది ప్లేస్ ఆఫ్ టాక్సేషన్ ఆర్ ద ప్లేస్ వేర్ ద taxable event takes place and the appropriate state accordingly levies tax on the supply. జిఎస్టి చట్టం ప్రకారం సరఫరాలు సంబంధిత రాష్ట్రంలో ఉమ్మడిగా ఎస్జిఎస్టి, సిజిఎస్టి క్రిందకు వస్తాయా లేదా అంతర్రాష్ట్ర సరఫరాగా ఐజిఎస్టి క్రిందకు వస్తాయా అనేది నిర్ణయించే దానిని సరఫరా స్థలము లేదా సరఫరా ప్రదేశము అంటారు. కాబట్టి సరఫరాలు సంబంధిత రాష్ట్రంలో ఉమ్మడి ఎస్జిఎస్టి, సిజిఎస్టి క్రిందకు వస్తాయా, అంతర్రాష్ట్ర సరఫరా ఐజిఎస్టి క్రిందకు వస్తాయా అనేది నిర్ణయించేదాన్ని సరఫరా స్థలము లేదా సరఫరా ప్రదేశం అంటాం స్టూడెంట్స్. ఇక థర్డ్ పాయింట్, రివర్స్ ఛార్జ్ మెకానిజం గురించి తెలపండి. రివర్స్ ఛార్జ్ లేదా తిప్పివేయదగ్గ పన్ను, ప్రతికూల ఛార్జ్ అనగానేమి అని అనొచ్చు. కాబట్టి రివర్స్ ఛార్జ్ అంటే రివర్స్ ఛార్జ్ మీన్స్ ద లయబిలిటీ టు పే ద ట్యాక్స్ బై ది రిసిపెంట్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ బోత్ ఇన్స్టెడ్ ఆఫ్ ద సప్లయర్ ఆర్ ఆఫ్ సచ్ గూడ్స్ ఆన్ సర్వీసెస్ ఆర్ బోత్. Reverse charge means the liability to pay tax by the recipient of supply of goods and services or both instead of the supplier of such goods on services or both. వస్తువులు లేదా సేవలు లేదా వస్తు సేవల సరఫరా జరిగినప్పుడు కొన్ని సందర్భాలలో పన్ను చెల్లించాల్సిన బాధ్యత సరఫరాదారుని మీద కాకుండా, సప్లయర్పై కాకుండా సరఫరా గ్రహీత రిసిపెంట్కు ఆ బాధ్యత వర్తించే సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భాన్ని రివర్స్ ఛార్జ్ అని చెప్పవచ్చు. కాబట్టి వస్తు సేవలు సరఫరాలు జరిగినప్పుడు సరఫరాదారుడు చెల్లించాల్సినటువంటి పన్నులు కొన్ని సందర్భాలలో సరఫరా గ్రహీత రిసిపెంట్ ఆ బాధ్యతను వర్తిస్తూ ఉంటుందన్నమాట. ఆ సందర్భాన్ని రివర్స్ ఛార్జ్ అని చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇక ఎస్ఏ క్వశ్చన్స్లో వచ్చే మోడల్స్లో చూస్తే 6 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ టాపిక్ నుంచి వాట్ ఈజ్ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టి, ఎక్స్ప్లెయిన్ పర్సన్స్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. జిఎస్టి క్రింద రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడం అనగా అంటే ఏంటి, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వ్యక్తుల గురించి తెలపండి. ఇలా క్వశ్చన్ రావచ్చు మీకు ఎస్ఏ క్వశ్చన్లో. అంటే జిఎస్టి రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాలి అనే దాని గురించి చూస్తే పర్సన్ మేకింగ్ ఎనీ ఇంటర్ స్టేట్ ట్యాక్సబుల్ సప్లై.
పన్ను విధించదగు అంతర్రాష్ట్ర సరఫరాలు చేయు వ్యక్తులు. సెకండ్ పాయింట్, క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్, సాధారణ పన్ను చెల్లింపుదారులు. థర్డ్ పాయింట్, ఈ కామర్స్ ఆపరేటర్స్. ఫోర్త్ పాయింట్, పర్సన్స్ హూ ఆర్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్, ప్రతికూల ఛార్జ్ క్రింద పన్ను చెల్లించే వ్యక్తులు. ఫిఫ్త్ పాయింట్, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్, ఇన్పుట్ సేవల పంపిణీదారులు. సిక్స్త్ పాయింట్, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్స్, నివాసేతర పన్ను చెల్లింపుదారులు. సెవెంత్ పాయింట్, సచ్ పర్సన్స్ యాజ్ మే బి నోటిఫైడ్ బై ది సెంట్రల్ ఆర్ ఏ స్టేట్ గవర్నమెంట్ కౌన్సిల్, జిఎస్టి కౌన్సిల్ సిఫార్సు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నోటిఫై చేయబడిన వ్యక్తులు. ఎయిత్ పాయింట్, పర్సన్ హూ సప్లై గూడ్స్ అండ్ ఆర్ సర్వీస్ ఆన్ బిహాఫ్ అదర్ రిజిస్టర్డ్ taxable persons whether as an agent or otherwise. రిజిస్టర్ చేయబడిన పన్ను చెల్లింపుదారుల తరపున వస్తువులు మరియు సేవలు సప్లై చేసే ఏజెంట్లు మరియు ఇతర వ్యక్తులు. కాబట్టి రిజిస్టర్ చేయబడినటువంటి పన్ను చెల్లింపుదారుల తరపున వస్తువులు మరియు సేవలు సప్లై చేసే ఏజెంట్లు మరియు ఇతర వ్యక్తులు, వీళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి పాయింట్స్ స్టూడెంట్స్. ఇక నెక్స్ట్, రైట్ పర్సన్స్ నాట్ లైబుల్ ఫర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. జిఎస్టీ క్రింద రిజిస్ట్రేషన్కు అవసరం లేని వ్యక్తుల గురించి తెలపండి. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎవరెవరికి అవసరం లేదు అనేది చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ పాయింట్, an agriculturalist, extent of supply or produce out of cultivation of land. సెకండ్ అంటే వ్యవసాయం చేసి వాటి ద్వారా వచ్చిన ఉత్పత్తులు వరకు మాత్రమే సరఫరా చేసే వ్యవసాయదారుడు, వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులను మాత్రమే సరఫరా చేసే వ్యవసాయదారుడు. సెకండ్ పాయింట్, those who are exempt from registration under the law on the recommendation of the council and on the instruction of the government. కౌన్సిల్ యొక్క సిఫారసు మేరకు మరియు ప్రభుత్వం యొక్క అధిసూచన ద్వారా చట్టం క్రింద రిజిస్ట్రేషన్ పొందడం నుండి మినహాయింపబడిన వారు. కౌన్సిల్ యొక్క సిఫారసు మేరకు మరియు ప్రభుత్వం యొక్క సూచనల ప్రకారం చట్టం క్రింద రిజిస్ట్రేషన్ పొందడం నుంచి మినహాయించబడినటువంటి వారు, వీళ్ళు కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. థర్డ్ పాయింట్, ఇండివిడ్యువల్ అడ్వకేట్స్ ఇంక్లూడింగ్ సీనియర్ అడ్వకేట్స్. అంటే విడివ్యక్తిగా ఉన్నటువంటి న్యాయవాదులు, అందులోనే వాళ్ళే సీనియర్గా ఉన్నటువంటి వృత్తిరీత్యా సీనియర్గా ఉన్నటువంటి న్యాయవాదులు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఫోర్త్ పాయింట్, ఇండివిడ్యువల్ స్పాన్సర్షిప్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇంక్లూడింగ్ ప్లేయర్స్. అంటే విడి వ్యక్తుల యొక్క స్పాన్సర్షిప్ సేవలను అందించే వాళ్ళు, ప్లేయర్స్ కూడా. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్, ద పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ ద సప్లై ఆఫ్ సర్వీసెస్ అండ్ హ్యావింగ్ an aggregate turnover of less than 20 lakhs or 10 lakhs in case of special category states in a financial year. అంటే 20 లక్షల లోపు ఉన్నటువంటి వ్యక్తులు, కొన్ని స్టేట్స్లో అయితేనేమో 10 లక్షల లోపు ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. ఇక నెక్స్ట్, జిఎస్టీ చట్టం ప్రకారం ఉన్నటువంటి రిటర్న్స్ గురించి చూద్దాం స్టూడెంట్స్.
write about types of returns under GST. టైప్స్ ఆఫ్ జిఎస్టీ రిటర్న్స్, వివిధ రకాల జిఎస్టీ రిటర్న్స్. అంటే ఈ జిఎస్టీలో ఏమేమి రిటర్న్స్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రిటర్న్ GSTR1. GSTR1 గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో రిటర్న్ 1 అనమాట. ఫస్ట్ పాయింట్. డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ of taxable goods or services are both affected. Details of outward supplies of taxable goods or services are both affected. వస్తువులు మరియు సేవల వెలుపలి సరఫరా యొక్క వివరములు ఈ GSTR1 ప్రకారం రిటర్న్ ఫైల్ చేయాలి స్టూడెంట్స్. ఇది రిటర్న్ ఫస్ట్ రిటర్న్ అనమాట. నెక్స్ట్ GSTR2. Details of inward supplies of taxable goods or services are both claiming input tax credit. వస్తువులు మరియు సేవల యొక్క అంతర్గత లోనికి సరఫరా యొక్క వివరములు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యొక్క వివరములు, ఇవి GSTR2లో వస్తాయి స్టూడెంట్స్. ఇక GSTR3 చూస్తే మంత్లీ రిటర్న్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ అండ్ ఇన్వర్డ్ సప్లైస్ అలాంగ్ విత్ ది పేమెంట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. GSTR3లో నెలవారీ రిటర్న్లు, వెలుపలి సరఫరాలు, అంతర్గత సరఫరాలు, పన్ను చెల్లింపులతో సహా ఉన్నవి. ఇవి GSTR3లో తయారు చేయాల్సి ఉంటుంది. ఇక GSTR4 అనే రిటర్న్ చూస్తే క్వార్టర్లీ రిటర్న్ ఫర్ కాంపౌండింగ్ ట్యాక్సబుల్ పర్సన్స్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. క్వార్టర్లీ రిటర్న్ ఫర్ కాంపౌండింగ్ ట్యాక్సబుల్ పర్సన్స్. పన్ను చెల్లించదగిన వ్యక్తులను సమ్మేళనం చేయడానికి త్రైమాసిక రాబడి, అంటే త్రైమాసిక రాబడి ఏదైతే ఉందో దాంట్లో పన్ను చెల్లించదగిన వ్యక్తులను సమ్మిళితం చేయడానికి. నెక్స్ట్ ఇది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ దాంట్లో ఫిఫ్త్ GSTR5. రిటర్న్ ఫర్ నాన్ రెసిడెంట్ ఫారిన్ ట్యాక్సబుల్ పర్సన్స్. రిటర్న్ ఫర్ నాన్ రెసిడెంట్ ఫారిన్ ట్యాక్సబుల్ పర్సన్స్. ఇది GSTR5 స్టూడెంట్స్. పన్ను విధింపదగు నివాసేతర వ్యక్తి దాఖలు చేయవలసిన రిటర్నులు. పన్ను విధింపదగు నివాసేతర వ్యక్తి దాఖలు చేయవలసిన రిటర్న్. ఇది GSTR5. ఇక నెక్స్ట్ GSTR6. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూట్ ఆర్ రిటర్న్. GSTR6లో ఇన్పుట్ సేవల పంపిణీదారుల రిటర్నులు. ఇన్పుట్ సేవల పంపిణీదారుల రిటర్నులు. నెక్స్ట్ GSTR7. రిటర్న్ ఫర్ అథారిటీస్ డిడక్టింగ్ ట్యాక్స్ ఎట్ సోర్స్. రిటర్న్ ఫర్ అథారిటీస్ డిడక్టింగ్ ట్యాక్స్ ఎట్ సోర్స్. మూలం వద్ద పన్నును తగ్గించే అధికారులకు చెందిన రిటర్నులు. GSTR7లో మూలం వద్ద పన్నును అంటే TDS, మూలం వద్ద పన్నును తగ్గించే అధికారులకు చెందిన రిటర్నులు. ఇక ఫైనల్గా GSTR8. యాన్యువల్ రిటర్న్. GSTR8 యాన్యువల్ వార్షిక రిటర్నులు. వార్షిక రిటర్నులు. ఈ విధంగా GSTR యొక్క రిటర్నులు ఉంటాయి స్టూడెంట్స్. ఇక అసలు ఈ GST గురించి సింపుల్గా ఒక రఫ్ వర్క్గా ఒక ఎగ్జాంపుల్ 10% ఆఫ్ GST తీసుకుంటే అసలు GST ఎలా ఉంటుంది, అసలు GSTలో ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవన్నీ చెప్పుకున్నాం, అసలు ఇదంతా ప్రొసీజర్ ఎలా ఉంది ఏంటనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఈ టేబుల్ ఫార్మేట్లో మీకు క్లారిటీ వస్తుంది GST యొక్క క్లారిటీ గురించి. ముందుగా 10% ఎగ్జాంపుల్ తీసుకుందాం GSTని.
ఒక టేబుల్, చిన్న టేబుల్ ఫార్మేట్ చేద్దాం. మనకి ఈ ప్రోడక్ట్ని సేల్ చేసేటటువంటి స్టేజ్ల్లో చూస్తే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ స్టేజ్, తయారీదారుడు. సెకండ్ హోల్సేలర్, టోకు వ్యాపారి, టోకు వర్తకుడు. రీటైలర్, చిల్లర వ్యాపారి, చిల్లర వర్తకుడు. కాబట్టి వీటిని స్టేజెస్ ఆఫ్ సప్లై చైన్ అంటాము, సరఫరా గొలుసు దశలు అంటాం. కాబట్టి వస్తువులు తయారైనటువంటివి, తయారు చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్, అంటే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి టోకు వర్తకులు, తర్వాత రీటైలర్స్. ఇక్కడ మనం 3 స్టేజ్ల్లో తీసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే ఇది. ఇందులో ఫస్ట్ మనం ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే 70 రూపీస్ అవుతుంది అనుకుందాం స్టూడెంట్స్. ఇది పర్చేజ్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్ అంటాం. ఇన్పుట్ కొనుగోలు విలువ. పర్చేజ్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్ కొనుగోలు విలువ ఒక 70 రూపాయలు తీసుకున్నాం. దీనికి మ్యానుఫ్యాక్చరర్, తయారీదారుడు ఏం చేశాడంటే ఒక 30 రూపాయలు, 30 రూపీస్ వాల్యూని ఎడిషన్ చేశాడు, విలువను జోడించాడు. అంటే ఇప్పుడు ఆ వస్తువుని ఎంతకి మార్కెట్లోకి వస్తుందంటే 100 రూపీస్. దీన్ని ఏమంటామంటే వాల్యూ ఎట్ విచ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మేడ్ టు నెక్స్ట్ స్టేజ్. అంటే ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి టోకు వర్తకుడికి వెళ్ళేటటువంటి స్టేజ్లో ఉన్నటువంటి అమౌంట్ 100 రూపీస్. ఇప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ జిఎస్టీ ఒక 10% ఎగ్జాంపుల్ అనుకున్నాంగా స్టూడెంట్స్. కాబట్టి 10% తీసుకుంటే ఈ అవుట్పుట్ వాల్యూ ఏదైతే ఉందో 100 రూపీస్ కదా, 100 రూపీస్ మీద 10% కడితే జిఎస్టీ ఆన్ అవుట్పుట్ 10 రూపీస్ వస్తుంది. 100 రూపీస్ మీద 10% అంటే 10 రూపీస్ అవుట్పుట్ మీద ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఇంతకుముందు మనం ఫస్ట్ పార్ట్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని వచ్చింది. కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏదైతే పర్చేజ్ వాల్యూ ఉందో ఆ పర్చేజ్ వాల్యూలో 70 రూపీస్లో 10% అంటే 7 రూపీస్ వచ్చిందనమాట. ఇక ఇది జిఎస్టీ యొక్క స్పెషల్. అవుట్పుట్ వాల్యూలో నుంచి ఇన్పుట్ వాల్యూని తీసేయగా 3 రూపీస్ నెట్ జిఎస్టీ అనేది ఉంటుంది. ఇది జిఎస్టీ. ఇంతకుముందు పాత పన్నుల విధానంలో అయితే 100 రూపాయల మీద 10% కట్టేసి 110 రూపాయలు, 110 రూపీస్ మనకి హోల్సేలర్కి వెళ్ళేది. మళ్ళీ హోల్సేలర్ ఇంకో 20 రూపీస్ కలుపుకుని మళ్ళీ 110కి 130 రూపీస్కి మళ్ళీ 10% ఇంకొక 13 రూపాయలు, 13 రూపీస్ యాడ్ అయ్యేది. అట్లా టోటల్ వాల్యూకి యాడ్ చేసుకుంటా వెళ్ళేవాళ్ళు. కానీ మనకి జిఎస్టీలో ఉన్న విధానం వల్ల ఏమైందంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది పొందుతున్నాము స్టూడెంట్స్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది పర్చేజ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఈ అవుట్పుట్ వాల్యూ ట్యాక్స్లో నుంచి ఇన్పుట్ ట్యాక్స్ని తీసేస్తే వచ్చిందాన్ని నెట్ జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి మ్యానుఫ్యాక్చరర్ స్టేజ్లో 100 రూపీస్ మీద అవుట్పుట్ జిఎస్టీ ఎంత వచ్చింది స్టూడెంట్స్? 10 రూపీస్. 70 రూపీస్ మీద ఎంత వచ్చింది స్టూడెంట్స్? 7 రూపీస్. కాబట్టి 10లో నుంచి 7 తీసేస్తే 3 రూపీస్ ఇక నెట్ జిఎస్టీ. నెక్స్ట్ హోల్సేలర్ స్టేజ్లోకి వెళ్తే, హోల్సేలర్ స్టేజ్లోకి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి 100 రూపీస్కి ప్రోడక్ట్ వచ్చింది. ఇతను కూడా ఒక 20 రూపీస్ యాడ్ చేసుకుంటాడు. కాబట్టి 120 రూపీస్. 120 రూపీస్ చూస్తే ఇక్కడ 10% రేట్ ఆఫ్ జిఎస్టీ తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్లో 120 మీద 10% అంటే 12 రూపీస్. ఇది అవుట్పుట్ మీద. ఇన్పుట్ ఎంత స్టూడెంట్స్? 100 రూపీస్. 100 రూపీస్ మీద 10% కడితే 10 రూపీస్. 12లో నుంచి 10 తీసేస్తే 2 రూపీస్. అంటే మీకు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి స్టూడెంట్స్? ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ మీదే ఇక్కడ జిఎస్టీ పడుతుంది. చెప్పండి స్టూడెంట్స్, ఎంతైతే వాల్యూని ఎడిషన్ చేశారో మ్యానుఫ్యాక్చరర్ ఎంత యాడ్ చేశారు? 3 రూపీస్. 30 రూపీస్. 30 రూపీస్ మీద జిఎస్టీ ఎంత పడింది? 3 రూపీస్. హోల్సేలర్ ఎంత యాడ్ చేశారు? 20 రూపీస్. 20 రూపీస్ మీద జిఎస్టీ ఎంత వచ్చింది? 2 రూపీస్. కాబట్టి ప్రతి స్టేజ్లోనూ గమ్య ఆధారిత పన్ను అన్నాం, వస్తువులపై విధించే గమ్య ఆధారిత పన్ను. ప్రతి స్టేజ్లోనూ ఎంతైతే వాల్యూ ఎడిషన్ చేశారో ఆ వాల్యూ ఎడిషన్ జరిగిన దానికి మాత్రమే ఈ జిఎస్టీ ఉంటుంది స్టూడెంట్స్. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర వాల్యూ ఎడిషన్ చేసిన 30 రూపీస్ పై ఏమో 3 రూపీస్ జిఎస్టీ, నెట్ జిఎస్టీ. హోల్సేలర్ దగ్గర యాడ్ చేసినటువంటి 20 రూపాయలు కలిపిన దాని మీద 2 రూపీస్ వచ్చింది. అట్లాగే రిటైల్ దగ్గరికి వచ్చేపాటికి ఈ హోల్సేలర్ 120 రూపీస్ ఇక్కడ 120గా తీసుకుంటే
ఈ స్టేజ్లో ఇతను కూడా ఒక 10 రూపీస్ కలిపాడు అనుకోండి స్టూడెంట్స్. రీటైలర్ 10 రూపీస్ యాడ్ చేసుకుంటే 130 రూపీస్కి అమ్మాడు. ఈ వస్తుంది. ఈ 130 రూపీస్ మీద 10% రేట్ ఆఫ్ జిఎస్టీ 13 రూపీస్. పర్చేజ్ వాల్యూ 120 రూపీస్ మీద 10% అయితే 12 రూపీస్. 13లోంచి 12 తీసేస్తే 1 రూపీ. అంటే ఈ రీటైలరు ఎంతైతే వాల్యూ ఎడిషన్ చేశాడో, విలువ కలుపుకున్నాడో 10 రూపాయలు కలిపాడుగా. హోల్సేలర్ దగ్గర నుంచి 120 కొన్నాడు, 120 నుంచి ఇప్పుడు 10 రూపాయలు కలుపుకుని 130కి అమ్ముతాడు. కాబట్టి ఈ 10 రూపాయలు అనేది వీడి కలిపింది. కాబట్టి వీడికి జిఎస్టీ ఎంత పడుతుంది? 1 రూపీ. కాబట్టి జిఎస్టీ అనేది ప్రతి స్టేజ్లోనూ విధించే పన్ను. మ్యానుఫ్యాక్చరర్కి 3 రూపీస్ కలిపిన దాని మీద, హోల్సేలర్ 2 రూపీస్ 20 రూపీస్లో కలిపిన దాని మీద 10% 2 రూపీసు, రీటైలర్ 1 రూపీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్ టోటల్గా నెట్ జిఎస్టీ 3 స్టేజ్ల్లో, మ్యానుఫ్యాక్చరర్ స్టేజ్లో, హోల్సేలర్ స్టేజ్లో, రీటైలర్ స్టేజ్లో 3 స్టేజ్ల్లో కలిపి టోటల్గా 6 రూపీస్ అనేది కన్జ్యూమర్ పే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు కన్జ్యూమరు 130 రూపీస్ పెట్టి వస్తువుని కొనుక్కుంటాడు. కొనుక్కున్నప్పుడు అందులో జిఎస్టీ ఎంత ఉంది అంటే 6 రూపీస్ యాడ్ అయ్యి ఉందని చెప్పుకుంటాం అనమాట. కాబట్టి ఇది ఫైనల్గా కన్జ్యూమరే కాబట్టి కన్జ్యూమర్ బేర్ చేసే మొత్తం పెయిడ్ టు టోటల్ జిఎస్టీ 6 రూపీస్ అని చెప్పొచ్చు స్టూడెంట్స్. ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్ కోసం అసలు జిఎస్టీ ఎలా, ఏ స్టేజ్లో ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న టేబుల్ మనం మీకు అర్థం అవడం కోసం తయారు చేసాం స్టూడెంట్స్. ఓకే, ఈ టాపిక్ మీకు బాగా అర్థమైందని అనుకుంటాను స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.